ఏంటి ఈరోజు దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా టేస్టీ వస్తుంది. అవేంటో వీడియోలో చూద్దాం. ఈ దొండకాయలు అనేవి ఇలా వీడియోలో చూపించిన విధంగా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా నీట్గా వాష్ చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం పల్లీలు వేసాను. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. సిమ్లోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే పల్లీలు బాగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు తీసుకోవాలి. కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. వీటన్నిటి వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. రెస్టారెంట్లో తిన్నట్టుగా, కర్రీ పాయింట్స్లో చేసినట్టుగానే ఉంటుంది. సేమ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అవన్నీ కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇలా వీడియోలో కనిపించే విధంగా దొండకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లగా అవుతాయి కదా, అవన్నీ ఇలా వీడియోలో కనిపించే విధంగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో ఒక 3 టమాటాస్ అనేవి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అనేవి పేస్ట్ చేసుకొని ఒక 3 టమాటాలు అనేవి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని కూడా ఆనియన్స్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా టమాటా అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బయటికి తేలినంత వరకు బాగా టమాటా అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఆయిల్ బయటికి తేలినంత వరకు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, ఇవన్నీ వేసిన కొబ్బరి, ఇవన్నీ వేసిన పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి.
మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. సో చూసుకొని కారం ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఒక్క స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మసాలా పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మసాలా పేస్ట్ అనేది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని అనేది ఉడికించుకోవాలి. ఇట్లా బాగా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకాలి. ఇట్లా చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇట్లా వచ్చిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకోవచ్చు. ఈ పేస్ట్ అనేది మనకి గ్రేవీకి సరిపడినంత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం పలుచగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో కనిపించే విధంగా కొంచెం పలుచగా మనకు గ్రేవీ లాగా ఉండేటట్టు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సైడ్కి తీసి పెట్టుకున్న దొండకాయలన్నిటిని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత కూడా మనకి వాటర్ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించాలి. ఈ గ్రేవీ అనేది ఎంత బాగా ఉడికితే ముక్కల్లోకి అంత బాగా గ్రేవీ అనేది వెళ్తుంది. ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. బాగా ఉడికించాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ గ్రేవీ అంతా దగ్గరకు అయ్యి ఆయిల్ బయటకు తేలినంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పడుతూ ఉంటుంది. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అడుగు పడుతుంది, సో మూత పెట్టుకొని నీట్గా కలుపుతూ ఉండాలి.